టైప్ 2 అంటే ఏంటంటే మీరు ఎక్సెస్ తిని ఒక రకంగా చెప్పాలంటే సెల్ పరిధి దాటి తిని ఒళ్ళు బలిసి తిని తెచ్చుకున్న ఇది జీవనశైలి జబ్బు. ఏం జరుగుతుందంటే మీ సెల్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు గ్లూకోజ్ తింటారు, మీరు ఎంత తింటే అంత గ్లూకోజ్ వస్తుంది, దానికి తగినంత ఇన్సులిన్ వస్తుంది. కానీ మీ సెల్ కెపాసిటీ ఎక్కువ లేదనుకోండి, ఉదాహరణకి మీ సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ కెపాసిటీ అనుకోండి, మీ పెట్రోల్ ట్యాంక్ అయినా సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి. మీరు 6 ఇడ్లీ వరకు తింటే ఏ ప్రాబ్లం లేదు. మీరు సపోజ్ 10 ఇడ్లీనో 12 ఇడ్లీనో తిన్నారనుకోండి, 6 ఇడ్లీ సరిపడా సెల్ తీసుకోగా మిగిలిందంతా అది ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. అది రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద ఇన్సులిన్ ఆదేశాలతో లివరు దాన్ని ఫ్యాట్ కింద మార్చి దాస్తుంది ఫ్యాట్ టిష్యూలో. ఈ ఫ్యాట్ టిష్యూస్ కూడా కెపాసిటీ ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత ఫ్యాట్ టిష్యూస్ నిండిపోయిన సందర్భంలో ఇక లివరు ఎక్సెస్ గ్లూకోజ్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసే ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసే శక్తి కోల్పోతుంది. ఎందుకంటే స్టోర్ చేయడానికి లేదు కాబట్టి. ఆ కోల్పోయినప్పుడు రక్తంలో అంటే ఏమి చేయలేక చేతులు తెరిచినప్పుడు ఏం జరుగుతుంది, మీరుండే రక్తంలోనే గ్లూకోజ్ మిగిలిపోతుంది ప్రాసెస్ చేయకుండా. అంటే సెల్ పరిధి దాటి ఎక్సెస్ తిన్నదంతా ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన తర్వాత రక్తంలో మిగిలిపోతుంది. ఆ 170, 180, 200 వచ్చిందంటారు చూసారా, అదే మీ టైప్ 2 డయాబెటీస్లో ఉండే బ్లడ్ గ్లూకోజ్.